అసలు చూడ బాగా ఉన్నది కదా, బాగున్నాయి. నీకు కానీ బాగా అనిపిస్తాయి, అమ్మాయిలు కానీ బాగుపడతారు. ఏ ఊరునా, ఏ ఊరుపా? అద్దాలు ఒకసారి చూడు పెట్టుకొని. ఇది బయట నుంచి తెచ్చిండేది, ఎక్స్పోర్ట్ వే. నీకు నేను అమ్మలా, నేను చెప్పేది నువ్వు మాట నా ఇదన్నా ఇంతే కదా. ఎండకు చాలా పవర్ఫుల్ ఇది. చూడ నేను డైరెక్ట్ సూర్యుని చూస్తా, ఏం కాదు. ఒకసారి చూడు మీకే తెలుస్తుంది. చూడు సూర్యుని కళ్ళు చూడు, సూర్యుడు కనిపిస్తున్నాడా? ఏమన్నా మన కళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే? బాగున్నాయి కదా. అట్లయితే ఒక 1500 ఇచ్చాయి. నాకు చాలా ఎమర్జెన్సీ ఉండదు. ఒక 1500, ఒక 1000 రూపాయలు అన్నాయి. ఒక 500 అన్నాయి. ఇవి చాలా పవర్ఫుల్. ఇవా ఎంత బాగుంది అని చెప్తివి? పిలిచి అద్దాలు ఇచ్చాకంటే ఇవి అని చెప్తివి. అద్దాలు బాగున్నాయా? ఎంత జత చెప్పినావా? ఎంత చెప్పినారు కొత్త పని? రేట్ అన్నా చెప్పు. వేరే వాళ్ళు అయితే 2 అన్నా ఎత్తిచ్చయ్యా. ఏదే వాయినవేనా? ఏమన్నా 2 ఎత్తిచ్చాడు కంటే చూడు. ఆయన 30,000 చెప్పినా అనుకో, నీకు 15,000 ఇస్తారు. 2 ఎత్తిచ్చినావు అనుకో. వాయినవేనా? మీవేనా గుర్లో? ఎంత చెప్తాను రేటు? 29 చెప్పినావా? బాగుండదు. ఈ అద్దాలు బాగుంటాయి. చూడు, మేము కంపెనీ నుంచి వస్తున్నాం, రేవాన్ కంపెనీ. ఎండకు వచ్చేసి మనం పెట్టుకొని చూసినా కానీ ఇవేమైంది ఏం కావు. అట్లా ఒకసారి ట్రై చేయండి, ఏం కాదు. కూలింగ్ అద్దాలు చూడండి, డైరెక్ట్ చూడొచ్చు. ఏమన్నా మనము గ్రహణం పట్టినా, మనం ఏమన్నా సూర్యుడు చంద్రుడు కలుసుకుంటారో అట్లా విషయాలు మనం డైరెక్ట్ గా ఈ అద్దాలలో చూడొచ్చు. మనకు డైరెక్ట్ టెక్నాలజీ. ఇంకా దీంట్లో ఫ్యూచర్ వచ్చి అప్డేట్ చేసుకున్నామనుకో, మనం టీవీ కానీ డైరెక్ట్ గా మన కళ్ళల్లో నుంచి ఇట్లా పడేట్టుగా తెలుస్తుంది. దీంట్లో అది కానీ ఫీచర్స్ ఉన్నాయి. 2 బటన్లు ఉంటాయి, 7 కానీ ఇవి వస్తాయి. మనకు ఇప్పుడు ఎడన్నా పొలాలలోకి పోతామో, ఎండ దూరం వెళ్ళిపోతుంది, అట్లాంటివి కానీ చూసుకోవచ్చు. చూడు కావాలంటే చెట్టి చూడు 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 ఎట్లా క్లారిటీ కనిపిస్తుంది. చూడు 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 పెట్టుకో చూడు. మామూలుగా 3000 అమ్ముతాం మేము కంపెనీ వాళ్ళము. మాకు 1500 ఇచ్చినా కానీ చాలు. నీకు ఏమన్నా గొర్రె తప్పిపోయినా దొరుకుతుంది డైరెక్ట్ గా. చూడు మనం ఆడ గొర్రెలు మేపుకుంటానే టీవీ కానీ చూడొచ్చు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇన్ని గొర్రెలు ఉండే వాళ్ళకి లేదురా. నేను కానీ అమ్మిందండి దీన్ని, మామూలుగా అమెరికా ఇది. నాకు పరిస్థితి పోయిందని చెప్పి అమ్మేస్తాను. చూడు మేమిద్దరం వచ్చినా మా పిల్లోడు నన్ను సతాయిస్తున్నాడు, టిఫిన్ అన్నా పెట్టి అని చెప్పేసి. ఓ 1500, ఒక 1000 చెప్పా. బాగుందంటే పిలిస్తే కావాలంటే ఇంకా కావాలా తీసుకోవాలంటే లేదు, నువ్వు పిలిచింది. పిలిచి తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు చూస్తే లేదంట. నువ్వు చెప్పు. నా తప్పుడు లేడలేదు. చూడు నీకు మామూలుగా నువ్వు పల్లి పినావు అనుకో 2000 అమ్ముకోవచ్చా. ఏం వ్యాపారం ఏమయా? బాగున్నాయని చెప్తివి, రా తమ్ముడు తీసుకుంటా అంటే కొద్ది పని ఒక 50 అన్నాయి. 50 ఇచ్చి టీ రాపించు చాలు. ఉన్నీలే అద్దాలు పెట్టుకొని మా ఇద్దరికి టీ అన్నా పెట్టే చెప్పించే చాలు. టీ అన్నా చెప్పుప్పా. సరే లేప్ప అట్లయితే వద్దు. అట్లయితే నీకు ఇవా ఇంత టెక్నాలజీ ఉండదు. అమ్మాయిలు కానీ పడతారుపా. ఏమి ఎడో ఎంత బాగుండదు. ఎట్లున్నా నేనా
సరేపా. అవునా, అద్దాలు బాగుంటాయా? మేము వేరే కంపెనీ నుంచి వస్తున్నాము, ట్రయల్ పర్పస్. ఇదంతా మాది వాళ్ళే, వీళ్ళు కంపెనీ వాళ్ళు. ఈ అద్దాలని మేము డైరెక్ట్ గా సూర్యుడిని పెట్టి చూసినా గానీ మా కళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళ కరోనా ఇట్లాంటి వేరే వేరే వైరస్లు కానీ మనకి అటాక్ కావు. ఒకసారి పెట్టుకొని చూడండి. ఆ సూర్యుని కళ్ళు చూడ బాగా ఉన్నది కదా, బాగున్నాయి. నీకు కానీ బాగా అనిపిస్తాయి, అమ్మాయిలు కానీ బాగా పడతారు. అది 3000ది, మన కంపెనీ ప్రైస్ వచ్చి 3000. నువ్వు 1500 ఇచ్చినావు అనుకో, నీకే అద్దాలు పెట్టుకో, నీకే. ఇందా మాకు అవసరం లేప. 3000 నా 1500. ఒకసారి ఎందుకన్నా పెట్టి చూసుకో, ఒకవేళ పెట్టుకొని చూస్తే నీకే అనేస్తాము. తుడసాను పెట్టుకోవాలి. నాదన్నా చూడు, నేనన్నా ఎట్లున్నా చెప్పు. అట్లయితే ఇందా మీ మనం చెప్పుకొని బా. 1000 రూపాయలు సార్, 1000 రూపాయలే. 500 అన్నాయి. ఏమరా నీ గల్లా? ఇంకట్లయితే ఏం చూసాను కదా. ఓ భాయ్, ఒకసారి పెట్టుకోండి. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? రామప్పనా? ఏం కాదు నీకు? ఏమన్నా డబ్బులు పడిపోయింది ఎత్తుకుంటున్నావా? ఎవరు మీదే? మేము కంపెనీ నుంచి వస్తున్నాము. ఇవంతా బ్రాండెడ్, బయట దేశంవి. 50-60 వేలు. రజనీకాంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు అందరూ పెట్టుకోండి. వినో చెప్పేది వినో. మళ్ళీ ఇవన్నీ దీని గురించి చరిత్ర కానీ తెలుసుకున్నావనుకో, ఆటోమేటిక్ గా నీకేమనిపిస్తుంది అంటే నేను కానీ పెట్టుకోవాలనిపిస్తుంది. మాదంతా కంపెనీ బ్యాచ్ ఇది. మేము అమ్మేదానికి వచ్చినాము. అంటే ఇది బయట 50,000 పెట్టి తీసుకునేది, ఏడైతే 1500కే వస్తుంది మనకు. ఇది చూడు ఒక మాట, ఒకసారి నువ్వు ఒకసారి పెట్టుకొని సూర్యునికల్లా చూసి బాగుందా లేదన్నా జనాలకన్నా చెప్పు, వాళ్ళన్నా మోసపారు కదా. చూడు సూర్యునికల్లా చూడు, ఇంకా చూడు బాగా చూసి చెప్పు ఎట్లున్నది అని. జనాలు కనిపిస్తున్నారా? అందుకే ఆ పిల్లాడు ఎట్లా కలర్ ఏ విధంగా ఉన్నాడు చెప్పు. నీ పక్కన ఎవరు వస్తున్నా చూడు. ఆ పిల్లాడు ఎవరు? అదేం కలర్ చెప్పు. నలుపా? ఏను కలర్ ని నలుపు అంటానాడబ్బా. ఈ అప్పకు టెస్ట్ గానే అవసరం. అది ఏమైనా కనిపిస్తుంది. వస్తాను ఇప్పుడు. అంటే పెట్టుకో. నేను ఇంకా ఒకసారి పెట్టాయినామనుకో, ఇది మేము తీసుకోము. అది తీసుకున్నామనుకో, వీడియోలో రికార్డ్ అయిందనుకో, కంపెనీ వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోరు. ఇది వాడేయండి అది అని చెప్పి సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. పెట్టుకో నువ్వు చూడ 1500 చెప్పినా నువ్వు ఒక 500 ఇచ్చేసినావు అనుకో, నా మాట ఇంకా పెట్టుకునేనా సెకండ్ హ్యాండ్ ఇంకా అయిపోయిన లోపల చూడ మా మేనేజర్ గానీ చెప్తాడు, వాడికే అడుక్కోప్ప, ఇంకా నువ్వే చెప్పులా ఏమన్నా ఇస్తారా మళ్ళా రిటర్న్. అదే పనిగా ఇవన్నీ పిలిచినా నన్ను పిలిచి నువ్వు తీసుకోకపోయేది కరెక్ట్ కాదు. లేదు ఆల్రెడీ వాయిన్ కంటే మేనేజర్ సార్ తెలీదా నీకు? ఇంకా నువ్వు ఒక 500 ఇచ్చాయి. ఇంకా లేదా మాట కుదరదప్ప. లేదా నువ్వు సూర్యునికల్ చూసి సెకండ్ హ్యాండ్ అవుతుంది. మా కానీ ఎవరు కొనుక్కోరు ఎవరు. ఎందుకు పిలిచి నన్ను పిలిచి ఇప్పుడు ఇస్తాను రా డబ్బులు, నేను ఎంతైనా ఇస్తానంటే పిలిచివి లే నువ్వు పెట్టుకొని ఇచ్చేసిందే. మాకు కుదరదు, మాకు ఛార్జీలు కానీ డబ్బులు లేదు. తెల్లారి నుంచి ఎవరే కానీ ఒకటి అని సెలగాల 15-20 దాకా అమ్మేనాము. ఏం పుర్లు నేను ఎరిస్తాలే, నువ్వు 500 ఇచ్చేయి. డబ్బులు ఇచ్చేయి మళ్ళీ పట్టుకుంటా. ఎంత ఉంది పోతావని? 100 అయ్యో 50,000 100 రూపాయలకి అమ్ముతుంటే ఒకటి 50 కన్నా ఇచ్చాయి సార్. ఫైనల్ 50 సార్. 50 కన్నా తీసుకోలేదా? పోతామని 50 ఇప్పించేయి. మళ్ళీ వెనకలాడతాను. కుదరదు, సెకండ్ హ్యాండ్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ ఎత్తుకొని వెళ్ళిపోతావా? వచ్చేస్తుంది. ఎత్తుకొని వెళ్ళిపో, అట్లే ఫ్రీగా ఎత్తుకొని వెళ్ళిపో. పద టీ అన్న తాగుతాం దీనివల్ల. యా ఊరి మీదే? నువ్వే నాకు కావాలా, భలే బాగుంది. మేమే అడుగుతుంది అంటే మాకు బుడుకునే రాసుకోండి అద్దాలు చూడు. 1500